హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ అప్డేట్ అయిన తర్వాత మనము ఫుల్ సెటిల్మెంట్ అప్లై చేయాలి అంటే 60 డేస్ తర్వాతే పిఎఫ్ అప్లై చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఎంప్లాయరు 60 డేస్ కంటే ముందుగానే మనకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి ఏ విధంగా ఆప్షన్స్ వస్తాయి, మరి పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ చేయగలుగుతామా లేదా తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. సాధారణంగా మనము ఈపీఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ అప్డేట్ అయిన తర్వాత 2 months తర్వాత 60 డేస్ తర్వాత ఫామ్ 19 ఫామ్ 10C పిఎఫ్ మరియు పెన్షన్ అప్లై చేసుకొని పూర్తి అమౌంట్ విత్డ్రా చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మనకు ఆప్షన్ రాదు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేయడానికి, కానీ ఎంప్లాయర్కి యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఎంప్లాయర్ వాళ్ళు ఏం చేస్తారంటే 60 డేస్ కంటే బిఫోరే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేస్తారు. అప్డేట్ అయిన తర్వాత మనము డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ అయింది కదా అనేసి ఫామ్ 19 ఫామ్ 10C అప్లై చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాం. మనకి ఈ విధంగా చూడండి, ఇక్కడైతే నేను అప్లై చేస్తూ మీకు చూపిస్తాను వీరి యొక్క ఈపీఎఫ్ అకౌంటు. సో ముందుగా మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యూఏఎన్ నెంబరు అలానే పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనము ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాం. అప్పుడు మనకు ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేస్తాము. దాని తర్వాత చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు వీరి యొక్క అకౌంట్ ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము చూడవచ్చు డేట్ ఆఫ్ జాయినింగ్ మరియు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వీరికి సంబంధించిన డేట్ ఆఫ్ ఎగ్జిట్ మనము చూస్తున్నాము. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇక్కడ ఏముంది, సో April 3, 2024 అయితే ఉంది. సో నేను వీడియో చేస్తున్న డేట్ ఏంటి, May 4, 2024. అంటే మనకు ఒక 1 month అయితే అవుతుందన్నమాట. డేట్ ఆఫ్ ఎగ్జిట్ వచ్చేసి మనకు 1 month గడుస్తుంది. సో మనకి ఈపీఎఫ్ఓ రూల్ ఏంటి, 60 డేస్ 2 months గడిస్తేనే మనము పిఎఫ్ పెన్షన్ అప్లై చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఎంప్లాయర్ ముందుగానే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. అంటే ఈ రోజు వరకు 1 month అవుతుంది. సో ఇప్పుడు మనం పిఎఫ్ అప్లై చేయవచ్చా లేదా అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సో పెన్షన్ క్లెయిమ్ ఇక్కడ క్లిక్ చేశాను. దాని తర్వాత కింద మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సాధారణంగా ఈ ఆప్షన్ మనకు కనిపించదు 60 డేస్ తర్వాత అప్లై చేస్తే. కానీ ఎవరైతే 60 డేస్ కంటే బిఫోరే పిఎఫ్ మరియు పెన్షన్ అప్లై చేయదలిస్తే ఈ విధంగా మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, రీజన్ ఆఫ్ విత్డ్రాల్ అంటే మీరు ఎందుకోసం పిఎఫ్ విత్డ్రా చేయాలనుకుంటున్నారు అని ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది కదా, సెలెక్ట్ రీజన్. సో ఇప్పుడు దీని మీద నేను క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో 4వది అయితే నన్ ఆఫ్ ది అబోవ్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ మూడిట్లలో ఏది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము చూస్తున్నాము మైగ్రేషన్ అబ్రాడ్, అంటే మీరు ఏమైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా అంటే దీనిపైన క్లిక్ చేసి మనము పిఎఫ్ అప్లై చేయొచ్చు. కానీ దీనికి మనకు పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. సంబంధిత వీసా డాక్యుమెంట్ అనేది మనకు అప్లోడ్ చేయమని చెప్తుంది. లేదంటే ఇక్కడ చూడండి, టేకింగ్ ఎంప్లాయ్మెంట్ అబ్రాడ్ అంటే మీరు విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్తున్నారని అడుగుతుంది. అలా అయినట్లయితే మళ్ళీ మీరు ఏదైతే ఎంప్లాయ్మెంట్కు సంబంధించినటువంటి వీసా ఉంటుందో దాన్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ గెట్టింగ్ మ్యారీడ్ లేదంటే నన్ ఆఫ్ ది అబోవ్. సో ఇక్కడ మనము సాధారణంగా నేను ఏం చేస్తానంటే వీరిది నన్ ఆఫ్ ది ఎబో అని క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్లయితే మన ఇక్కడ ఏం చూపిస్తుంది, ఎర్రరు 60 డేస్ తర్వాత మీరు పిఎఫ్ అప్లై చేయండి, ఇంకా 60 డేస్ అనేది కంప్లీట్ అవ్వలేదు అని చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, గెట్టింగ్ మ్యారీడ్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఫామ్ 19 ఫామ్ 10C అయితే అప్లై చేయడం జరిగింది. కానీ ఇంకా చూడాలి క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుందా లేదా, ఎందుకంటే ఇంతవరకు ఎవరిది కూడా నేను బిఫోర్ 60 డేస్ కంటే ముందుగానే నేను పిఎఫ్ అనేది ఎప్పుడూ అప్లై చేయలేదు. 60 డేస్ తర్వాతే పిఎఫ్ మరియు పెన్షన్ అనేది అప్లై చేశాను. సో ఎవరైతే 60 డేస్ కంటే ముందుగా పిఎఫ్ అప్లై చేస్తారో వారికైతే ఈ 3 కారణాలు అనేది కనిపిస్తుంది. సో దీంట్లో ఏది అప్లై చేసినా కూడా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యేదానికే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇది ఒక ఇన్ఫర్మేషను. ఫామ్ 19 అప్లై చేస్తున్నప్పుడు
వచ్చేటటువంటి ఒక కొత్త అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మీరు కూడా సాధారణంగా ఎగ్జిట్ అయిన తర్వాత 60 డేస్ అనేది కంప్లీట్ అవుతుందా లేదా చూసి పిఎఫ్ అప్లై చేయడం మంచిది. ముందుగానే అప్లై చేస్తే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.